G1 న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 10 పరిధిలోని బోడుప్పల్ మందా సంజీవారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందా సంజీవారెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ సర్కిల్లో 10వ 11వ డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ తులిప్స్ హోటల్లో ఈ రోజు 8 గంటలకు ఓటర్ల సార్వత్రిక బూత్ కమిటీలు నిర్ణయిస్తాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బోడుప్పల్, చెంగిచెర్ల, ఫిర్యాదిగూడ, మేడిపల్లి 4 డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఓటర్ల సార్వత్రిక కమిటీలపైన 10 మంది సభ్యులతో కమిటీ చేసుకోవడం జరుగుతుంది. ఒక డివిజన్ కి 5 చొప్పున జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీలు, వార్డు కమిటీలు వేయడం జరుగుతుంది. ఫిర్యాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రతి బూత్ నుంచి 2 చొప్పున మాజీ ప్రజా ప్రతినిధులు తులిప్స్ హోటల్లో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీషన్న, జై మల్లన్న. మీ అందరికీ ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మీరందరూ మా అన్నని గెలిపాలి, మా తమ్ముని గెలిపాలి, మా బిడ్డను గెలిపాలని పెద్ద మనిషి అందరూ కలిసి అందరూ నా గురించి చాలా కష్టపడారు. 2 సంవత్సరాలైంది మీరు కష్టపడి, కానీ మీ దగ్గర రావాలని చాలా ఉండే నాకు. ఎందుకు రాలేకపోతామంటే పార్టీ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడే కానీ పార్టీ ఆదేశాల మీద పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి రాలేకపోయినా మీ అందరు కూడా నా గురించి కష్టపడ్డందుకు శిరస్సు వచ్చి నా ధన్యవాదాలు. ఎన్రోల్మెంట్ మెంబర్స్ ఇన్ఛార్జ్గా చేసినప్పుడు వారి డైరెక్షన్ ప్రకారం, కేటీఆర్ గారి డైరెక్షన్ ప్రకారం మరి కాన్స్టిట్యున్సీకి, మెట్రల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా చేసినప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారిని వారి దగ్గర పోయి వారి డైరెక్షన్ ద్వారానే ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వారు చెప్పినట్టే చేయడం జరుగుతుంది. అందుకు గాను మరి వాళ్ళ తనవి మహేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇప్పుడే జక్కా వెంకన్న చెప్పినట్టు, సంజీవాన్ని చెప్పినట్టు వారు వస్తారు, దాని డౌట్ ఏం లేదు. ముఖ్యంగా మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న మిత్రులు మరి ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్నారు. ఏదైతే 4 డివిజన్లలో 20 మంది పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు తప్ప ఒక్కరు నాకు ఫోన్ టచ్లో లేరు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా నమస్కారం. మహిళా సోదరులకు ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లే మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎంపీటీసీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్, డివిజన్ అధ్యక్షులు, వార్డు మెంబర్లతో వార్డు మెంబర్, ముఖ్యంగా మరి తెలంగాణ రావడానికి ఎంతైతే కృషి చేసారో మరి ప్రతి ఒక్కరు కూడా మన రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, తిరిగి మన కేసీఆర్ గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన లక్ష్మణ గారికి, మహేంద్రన్న గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న పిల్లలందరికీ, వేరే కారకులైన మీ అందరికీ పేరు పేరున బాలాభివందనలు, చిన్న పెద్దలు, చిన్నలు దండాలు పెడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సభ్యత్వం అనేది చాలా మంది ఇప్పుడు దాకా అన్నారు, మీరు కార్యకర్తలు పట్టించుకుంటారు, కార్యకర్తలు పట్టించుకుంటారు. ఎక్కడ కార్యకర్తలు పట్టించుకోవడం నాకైతే తెలియదు. కానీ మా ఫిర్యాదులో మా మేయర్ గారు మాత్రం 100%. ఎందుకంటే దానికి నేను అనుకో నిన్న పొద్దున అన్న రోడ్డు 2.5 ఫీట్లు 3 ఫీట్లు ఐడి చేస్తారు,
ఏమన్నా అన్న మీటింగ్ లో తమ్ముడు అన్న ఆయన సరే 7 సార్లు ఫోన్ కొట్టి 7 సార్లు నాన్ స్టాప్ ఫోన్ చేసి సమాధానం చెప్పి నిన్న రాత్రి ఆ మట్టి పోయించడం జరిగింది. మా లీడర్ మాత్రం మమ్మల్ని 100% పట్టించుకుంటూ ఈ సభ్యత్వ కార్యక్రమానికి మా మేయర్ గారు నన్ను ఎక్కడ వచ్చినా అక్కడ పనిచేస్తూ ఆయన సమక్షంలో పనిచేస్తూ ఈ ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పటికి ఎన్నిసార్లు మన ఇన్ఛార్జ్ లక్ష్మణరెడ్డి గారికి, అలాగే మన విద్యాధోడ మేయర్ గారికి, మాజీ మేయర్ గారికి, అలాగే సంజయ్ రెడ్డి మన సుచ్చిరెడ్డి గారికి, అలాగే మా సంజయ్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లకు, ఇక్కడికి వచ్చిన కుటుంబ సభలు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభలకు, అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బూత్ కమిటీ అనేది చాలా పెద్ద ఎత్తున మనకు ఇంటింటికి జరిగి పెద్దలు ఏమేమి పెట్టినో అన్ని ప్రోగ్రాం మనం ఏమేమి చేసాం అన్ని మనకు వాళ్ళకు వివరించి చెప్పాలి. ఆ వివరించి చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చింది 6 గ్యారెంటీలు, ఒక్కటి కూడా మనకు నెరవేరలేదు. వాళ్ళ ప్రతి రైతు కూడా ఎక్కడ పోయినా ఎంత తిట్టడం జరుగుతుందో మనం అన్ని రోజు చూస్తున్నాం వాట్సాప్లో. అది మనం కూడా ఇళ్లకు మన ఇంటింటికి తిరిగి బూత్ కమిటీ లేక ప్రతి బూత్ ఇంటింటికి తిరిగి గారికి, బుచ్చిరెడ్డి అన్న గారికి, వేదిక ఉన్న కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం. ముందున్న మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. నేను 2018లో ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన బోడుపల్లికి మళ్ళీ ఇవాళ ఈ మీటింగ్ అటెండ్ అయినాను. అంటే ఆల్మోస్ట్ 10 to 10 years అవుతుంది అనుకుంటా. 2018లో 8 years. కాబట్టి మీరందరూ కూడా మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి నూతనంగా మేడ్చల్ నియోజకవర్గ మరి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా నియమింపబడిన లక్ష్మణరెడ్డి గారికి ధన్యవాదాలు కంగినాలు చేసి చెప్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహేందర్ గారికి, మరి బూత్ స్థాయి అంటే బూత్కి ఇద్దరిని తీసుకురు. మరి బోడుపల్లి ఫిర్యాదు కూడా ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్త కాదు, ఇక్కడ మన నాయకులు. ఒక బూత్లో 1000 నుంచి 1200 ఓట్లు, 1300, 900 అట్లా ఉండొచ్చు. ఆ ఇద్దరు నాయకులు ఆ బూత్ మీద పట్టు, ఎందుకంటే ఇప్పుడే సభ్యత్వం అప్పుడే పార్టీ బలోపేతంగా చేయాల్సిన సందర్భం పార్టీ ఆ ఇద్దరు క్యాండిడేట్ల మీద పెట్టింది. కాబట్టి ఆ ముఖ్య నాయకులు మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఫిర్యాదు నుంచి కానీ బోడుపల్లి నుంచి వచ్చిన బూత్ స్థాయి ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందో మనము ఇంటింటికి తీసుకుపోతూ అదేవిధంగా ఓవరాల్ చుట్టుముట్టు మనం ప్రతి ఒక్కరు, ఎందుకంటే నాయకులు ఆ రియల్ ఎస్టేట్ మీద ఎంతో అంతో నడుస్తుంది, కాలం వెళ్ళదీస్తుంది. అప్పుడు కొంత ఇబ్బందులు కూడా జరిగినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ డిజిటలైజ్ చేసి మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా మరి ఇప్పుడు మనకి ఏంది అనేది గౌరవ పెద్దలు లక్ష్మణరెడ్డి గారు కానీ మహేందర్ గారు మాకు క్లుప్తంగా వివరించాలి. మరి డిజిటలైజ్ మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మరి అంతటా మేము చూస్తూ ఉన్నాం. పార్టీ మీటింగ్ ముందుకు తీసుకుపోయి మరి ఈరోజు పెట్టినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి మండలం ఇది బోడుపల్లి ఫిర్యాదు గట్టేశ్వర కింద ఉండే ఉమ్మడి మండలం. ఇక్కడ పెద్దగా పెరిగి ఇప్పుడు అంతకుముందు మా ఉమ్మడి మండలాన్ని సంజయ్ జడ్పీటీ చేసి ఇక్కడ 4 డివిజన్లు గట్టేశ్వర సర్కిల్లో 4 ఉన్నాయి. కాకపోతే నాగారం పక్కన పెట్టిన ఆ 3 డివిజన్లు 7 డివిజన్లు కలిసి ఉమ్మడి మండలం గట్టేశ్వర ఉండే. మరి ఆ 3 డివిజన్లలో ఇప్పటి వరకు మరి పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఉదాహరణ పోచారం తీసుకుంటే నేను పోచారం డివిజన్ మరి 48 బూతులు ఉన్నాయి, ఒక 60,000 ఓట్లు ఉన్నాయి. మరి ఇప్పటివరకు హైకమాండ్ ఒకటే పేరు ఇవ్వాలని చెప్పి సూచించారు. ఇక్కడ గట్టేశ్వర కానీ ఇక్కడ కానీ బయటనేమో పార్టీ చూస్తే 2-3 పేర్లు ఆ పరిస్థితులను బట్టి ఆ లోకల్ కోఆర్డినేషన్ బట్టి చేస్తారు. మరి మాకిట క్లియరెన్స్గా ఇచ్చి మరి రానున్న 2-3 రోజులు అక్కడ ప్రతి ఏరియాలో మీటింగ్ పెట్టి ఈ డిజిటల్ యాప్ ఏదైతే డిజిటల్ చేస్తారు కాబట్టి ఇంతకుముందు బుక్కులు చెప్పి రిసిప్ట్ ఉండే దాని మీద ఇంకా క్లుప్తంగా వివరించి మరి ప్రభుత్వము ఇప్పుడున్నది ప్రతి దగ్గర ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నాను ఒక్క నిమిషం, ఇక్కడ సందర్భం కాదు కానీ ఇంకెన్నో ఉన్నాయి చెప్పే కానీ వేదిక కాదు. పార్లమెంటరీ ఇన్ఛార్జి గారు, అలాగే ఇప్పుడు జరగనున్న సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి గారు గౌరవనీయులు రాయి లక్ష్మణరెడ్డి గారికి, మరొక అతిథి మన మేడ్చల్ యువ నాయకులు గౌరవనీయులు మహేంద్రన్న గారికి,
అలాగే బోడుపల్ అధ్యక్షులు గౌరవనీయులు సంజీవన్న గారికి, మేయర్ గారు ముచ్చన్న గారికి, డిప్యూటీ మేయర్ రమణ గారికి, అలాగే పోచారం చైర్మన్ కొండలన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న గౌరవ మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్దలందరికీ, మొన్న డివిజన్ అధ్యక్షులు, భూస్థాయి ఇన్ఛార్జీలు, అలాగే మహిళా సోదరుమణులు, కుటుంబ సభ్యులందరూ కూడా పేర్కొన్న నమస్కారాలు. చాలా రోజులకు మనందరం కలిసి, అందులో 2 పాత కార్పొరేషన్ కలిసి సమావేశం పెట్టుకోవడం చాలా సంతోషం అన్న. అయితే మన ముందున్నవి సరొక కార్యక్రమం వచ్చింది, సరైన ఒక కార్యక్రమం ఓట్ల తొలగింపు చేస్తున్న కార్యక్రమం ఉంది. దాంట్లో కొన్ని అపోహలు ఉంటే మనం ఇంతకుముందు సమావేశం పెట్టుకొని మన పెద్దలు పైనుండి కింది వరకు ఆ సరి ఎట్లుంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేయాలని చెప్పి మనకు వివరించడం జరిగింది. దాని ప్రకారం కూడా మనం ముందుకెళ్తున్నాం. నేను వివరంగా చెప్పట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. అలాగే ముందస్తుగా ముందు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం జరిగితే ఏమవుతుంది, మనం చాలా రోజుల నుండి కొత్త సభ్యత్వాలు చేసుకోవాలి, కొత్త కమిటీలు వేసుకోవాలి, ఉత్సాహంతో మనము రానున్న ఎన్నికలకు సమరం ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్న మా అవకాశం ఇప్పుడు వచ్చింది. పెద్దలు కేసీఆర్ గారు ఇక పెద్దలందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. బహుశా రేపు 2వ తారీఖు నుండి ఆవిర్భావ దినోత్సవం నుండి ప్రారంభమవుతుందని నేను అనుకుంటున్నాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు సోషల్ మీడియాలో పెద్దల ద్వారా ఆన్లైన్ ఉంటుంది. ఖచ్చితమైన సభ్యుడా కాదు ఆ సభ్యుడు. ఇంతకుముందు మనము రిసీట్ల పేరు రాస్తారు, రిసీట్ దొరకకపో, నెంబర్ దొరకకపో, అది ఎక్కడో ఉంటుండే, భవన్ పై చూసుకోవాలి, అట్లా ఉంటాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఆన్లైన్ అనేది పెద్దలు మొత్తం వివరిస్తారు. దాని గురించి కూడా నేను వివరంగా వెళ్తున్నాను, పెద్దలు మాట్లాడేటప్పుడు వివరిస్తారు. అయితే ఇంతకుముందు మనం సభ్యత్వాలు చేసినప్పుడు మనమే క్రియేట్ ఉండాలని తప్పులు చేయొద్దు. అయినంత వరకు ఖచ్చితమైన సభ్యత్వాలు చేయాలి. అయినంత వరకు మన పార్టీ సభ్యులే ఉండాలి, పార్టీ అభిమానులే ఉండాలి. అట్లా సభ్యత్వాలు చేసుకుంటే అప్పుడు ఖచ్చితమైన మన దగ్గర ఎంత బలం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. తద్వారా మనం ఇంకా ఎట్లా ముందు పోవాలనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం చిన్నది తీసుకొస్తా, ఇప్పుడు చెప్పాలి, పెద్దలు మళ్ళీ అవకాశం రాకపోవచ్చు అన్న. సభ్యత్వాలు చేసినాక పార్టీ కమిటీ చేస్తా ఉంటారు, చాలా సంతోషము. అందరం యువత, మహిళలు అందరం కూడా ఎదురు చూస్తున్నాము. అందరికీ బాధ్యతలు రావాలి. అట్లాగే మన పాలన నచ్చి చాలా మంది, నేను మాట్లాడింది తక్కువ భావించొద్దునా, దగ్గర చాలా ప్లేస్లలో 2 వర్గాల్లో ఉందన్న పార్టీ. ఇది మీ దృష్టికి సమావేశపరంగా తీసుకురాదలుచుకున్నా. 2 వర్గాలుగా ఉండి మనమే కొట్లాడు. రైతులకు ఎన్నో విధాలుగా మేము చేస్తాం, ఒడ్లు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి నాయకులు ఈరోజు ఒడ్లు తడిసిపోతున్న ధాన్యం కొనుక్కుంటలేదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ నాయకత్వం చేసుకుంటూ ఏదో రియల్ ఎస్టేట్ కానీ ఏదో చేసుకునే బతికేటోళ్ళం. అలాంటి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మనకు రోజు చూస్తున్నాం, ప్రతి వాటర్ ఎన్నింటికి ఒక్కొక్క రోజు పోయి మేము అక్కడ పోయి గడప చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పటిదాకా ఒక్క వాటర్ అనేది కూడా 10 రోజులకు ఒకసారి కూడా వాటర్ వస్తుంది. మనం వాళ్ళకి వివరించి చెప్పాలి. ఈ పెద్ద మాజీ మేయర్ వెంకటరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జి లక్ష్మణరెడ్డి గారికి, చాంపూరం మహేంద్రన్న గారు, బహుశా మన బోడుపల్ ఏరియాలో మొట్టమొదటిసారి మరి పాల్పంచుకుంటున్నారు మహేంద్రన్న గారు. మనకు ఎప్పుడైనా భద్రన్న లేకపోతే మల్లారెడ్డి సారే వస్తారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, మా మాజీ మేయర్ ముచ్చిరెడ్డి గారికి, మా మాజీ జెడ్పీ సభ్యులు సంజీవన్న గారికి, పేరున వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి నా ప్రియమైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను. రాగిణి లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బోడుపల్ మేయర్ సామల పుచ్చిరెడ్డి గారు,
అదేవిధంగా బోడుపల్ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, వేదిక మీద ఉన్న మాజీ ఎంపీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా పెంచాలగూడ బోడుపల్ కుటుంబ సభ్యులు, వేదిక మీద పెద్దలకు అందరికీ, వేదిక ముందున్న బూత్ కమిటీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు, మరి కార్యక్రమం పాల్గొన్న మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాల గురించి తెలియజేస్తా ఉన్నాం. మనందరూ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష బలంతో మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మరి పేద పడుగు బలైన వర్గాల వారికి ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా అతి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారికి ఉన్న విషయాన్ని కూడా, కేసీఆర్ దక్కిందన్న విషయాన్ని కూడా మనం అందరం చూసినాం. తర్వాత 23లో మరి అప్పుడున్నటువంటి అన్ని పార్టీలు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రతి అందరిని కలుపుకొని చేసి ఒక వ్యూహాత్మకంగా తీసుకొచ్చింది. అందుకనే తెలంగాణ మనం తప్ప ఇంకొకరు కాదు, మనమే ఉండాలి. తెలంగాణ అంటేనే మనం అంటేనే తెలంగాణ. అందుకనే మన పార్టీలో చేయాలి. తర్వాత మనకు అధికారం వచ్చింది 10 సంవత్సరాలు. అధికారం ఇచ్చిన ప్రజలకు మనం ఎంత బ్రహ్మాండంగా ఇస్తున్నాం. అసలే లేని కరెంటు 24 గంటలు ఇచ్చుకున్నాం. రైతులకు అసలు కరెంటు కష్టాలు ఉండే వాళ్ళకు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధికి ఎన్నో ప్రైవేట్ సెక్టర్లు కానీ పబ్లిక్ సెక్టర్లు కానీ మనం బ్రహ్మాండంగా వేసుకున్నాం. ఉద్యోగస్తులకు వేతనాలు 40%, 30% పైన పెంచుకున్నాం. అట్లా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క వినూత్న కార్యక్రమం తీసుకొని హైదరాబాద్ మొత్తం నీళ్లు, ఇట్లా ఒకటిగా రోడ్లు, ఫ్లైఓవర్లు, లేకపోతే కాళేశ్వరం లాంటి గొప్ప అసలు 10-20 సంవత్సరాలు చేయలేని పనులు చేసినాం. అందుకని ఒక విజన్ ఉన్న నాయకత్వం ఉంది కాబట్టి మన 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 పార్టీలో సభ్యుల్ని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే ఇవాళ మనం ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం ప్రతిపక్షంలో మనం ఒక పార్టీ లేం కదా. ఇటు బీజేపీ కూడా ఉంది కదా గట్టిగా. సరే ఎంతో అంత కమ్యూనిస్ట్ అంటే వాళ్ళతో ఎట్లా బీజేపీ సంకల్పం చేయలేదు. మరి బీజేపీ ప్రతిపక్ష పార్టీ పోషిస్తుందా? పోషిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైతే కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడతారో అప్పుడు బీజేపీలో ఓడు తుపాసుగాడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు తిట్టాలి? మనం తిట్టాలి. ఎవరు తిట్టాలి? అసలు అధికారులు ఓడుంటే వాళ్ళు తిట్టాలి. కేంద్రంలో ఆడుంటే మన రాష్ట్రం నీడుండే. ఆడేమో ఉప్పుని ఇప్పాలు, ఈడేమో మంచిగా హాయి బాయి, ఇద్దరు కలిసి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఒకటే. జూబ్లీ ఎలక్షన్ మనం ప్రత్యేకంగా చూసినాం. బ్రహ్మాండం గెలిచే స్థాయి వచ్చింది. బండి సంజయ్ వచ్చి కదా హిందూ ముస్లిం అని అనేసరికి మా ముస్లిం సోదరులు ఎవరైతే మనం ఓటేయాలనో వాళ్ళు కాస్త పోలరైజ్ కాంగ్రెస్ కేసే. ఈ బీజేపీ వస్తే మనకు కష్టం ఉంది. అట్లా ఎప్పుడైతే కాంగ్రెస్ అవసరం బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీకి ఎప్పుడు అవసరం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇదంతా దాన్ని ఏం సంబంధం అంటారో ఏమో నాకు తెలియదు కానీ ఇట్లా సో ప్రతిపక్షంలో మళ్ళా మనం కొట్లాడేది ఎవరు? రైతులకు ఒడ్లు కొనకపోయినా, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోయినా, కరెంటు ఏమంటారు ప్రాపర్గా సప్లై చేయకపోయినా, ట్రాన్స్ఫర్ కాలినా, లేకపోతే ఎట్లాంటి అన్యాయం భూమి అక్రమాలు అయితే చాలు. రేవంత్ రెడ్డి ఎన్ని భూములు ఎన్ని కబ్జాలు రోజు చూస్తూనే ఉన్నాం. నిన్ననే మొన్న శంషాబాద్ లాంటి ఇన్సిడెంట్లు. సో ఇట్లా మళ్ళా కొడుకు తప్పని చేస్తే ఆ తండ్రి సపోర్ట్ చేస్తాడు, తండ్రికి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకేం కేసులు అన్ని మంచి ఏదో నార్మల్ ట్రీట్మెంట్ వస్తుంది. సో ఇట్లా ప్రతిపక్ష పాత్ర కూడా మళ్ళీ మనమే పోషిస్తున్నాం. తెలంగాణ గుర్తుకే మనమే ఉంటున్నాం, అవునా కాదా? సో ఇట్లా అందుకనే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్
9392993669 or 9392736936.